నమస్కారం, నా పేరు తరుణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీ. విన్నర్ గా తూర్పు నియోజకవర్గం, రన్నర్ అప్ గా పశ్చిమ నియోజకవర్గం. ప్రతి ఏటా జగనన్న క్రికెట్ పోటీలు నిర్వహిస్తామన్న ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కార్యాలయం విషయంలో నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం. ఎంపీ విజయసాయిరెడ్డి విధ్వంసాలు మానుకోవాలన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీ విజేతగా తూర్పు నియోజకవర్గం నిలిచింది. రన్నరప్ గా పశ్చిమ నియోజకవర్గం కైవసం చేసుకుంది. పోర్టు స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీల్లో విజేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. ప్రతి ఏటా జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తామని ఎంపీ ప్రకటించారు. ఈ టోర్నమెంట్ కు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి టెక్నికల్ సపోర్ట్ అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీ ఘనంగా ముగిసింది. పోర్టు స్టేడియంలో ఫైనల్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంపై తూర్పు నియోజకవర్గం జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో విజేతలకు సుమారు 40 లక్షల రూపాయలు విలువైన బహుమతులు, కప్పులు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ముగింపు పోటీలు నిర్వహించారు. ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీలో పాల్గొన్న వారంతా విజేతలేనని, ఇటువంటి క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది జగనన్న క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పోటీలకు మీడియా పార్ట్నర్ గా వ్యవహరించి క్రీడాకారులను ప్రోత్సహించిన ఎస్జీవీ ఛానల్ ను ఎంపీ విజయసాయిరెడ్డి అభినందించారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు పేర్లను నేను ఇప్పుడు చదువుతా. స్టీఫెన్ గారు, విజయమోహన్ గారు, డాక్టర్ పల్లవి, డాక్టర్ లక్ష్మణ్, 30 మంది ఫిజికల్ డైరెక్టర్స్ ప్రారంభంలో వచ్చినటువంటి ఎంసీసీ క్యాడర్ అందరికీ ఆ తర్వాత ప్రతిరోజు ఎస్టీవీ లోకల్ ఛానల్ ఈ యొక్క ప్రసారాలన్నింటినీ కూడా పూర్తిగా చేశారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం యూత్ క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విజయానికి కృషి చేశారు. వాలంటీర్లతో సహా వీరందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదా రుణపడి ఉంటుంది. వైఎస్ఆర్ కప్ విజయానికి వీరందరూ కూడా కారకులు. పై స్థాయి వరకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి కౌంటీ క్రికెటర్ల దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మీరందరూ కూడా అభివృద్ధి కావాలి, ఇంప్రూవ్ కావాలి, జాతీయ స్థాయి క్రీడాకారులు కావాలన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. 8 నియోజకవర్గాలు, 98 వార్డులు, 6 పూల్స్ గా 422 టీములుగా పోటీ పడి 421 మ్యాచ్ లో పాల్గొనడం జరిగింది. 6,752 మంది క్రీడాకారులు, 42 మంది క్వాలిఫైడ్ అంపైర్లు, 14 క్రీడా మైదానాల్లో 19 రోజుల పాటు అత్యుత్తమ క్రమశిక్షణతో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మెగా టోర్నమెంట్ దేశ చరిత్రలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ జరపడం జరిగింది. విశాఖ నగరంలోని 98 వార్డుల నుంచి సుమారు 422 టీంలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. 14 క్రీడా మైదానాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. ముగింపు రోజున ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈ పోటీలో తూర్పు నియోజకవర్గం విజయం సాధించి కప్ను సాధించింది. విశాఖ టీడీపీ కార్యాలయాన్ని తమకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 2000 గజాల్లోనే నిర్మించామని, అందులో ఎటువంటి అవకతవకలు లేవని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. 2002లో 25 సంవత్సరాల లీజుకు సంవత్సరానికి 25,000 లీజు కట్టేందుకు అనుమతిస్తూ అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అది ప్రభుత్వ భూమే అయినప్పటికీ తమ పార్టీ లీజుకు తీసుకుందని చెప్పారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవీఎంసీ బిల్డింగ్ ప్లాన్ అనుమతి తమకు ఉందని, లింక్ డాక్యుమెంట్ విషయం జిల్లా కలెక్టరే చూసుకోవాలని చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి విధ్వంసాల రెడ్డిగా మారారని విమర్శించారు. ఈ సమావేశంలో విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ విషయం తెలిసినమ్మటే మనం ఏది నమ్మటానికి వీల్లేదనే ఉద్దేశంతో వారు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు 28వ తారీఖు ఈ నెల 28 వరకు ఇంటిని మాటర్ ఇవ్వటం, స్టేటస్ ఇవ్వటం చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 2002 సంవత్సరంలో 2000 గజాలు ప్రభుత్వం ఇచ్చింది, సంవత్సరానికి 25,000 రూపాయల కాడికి. ఆవిడెవరో పెద్ద ఆవిడ రాణి కమలాదేవి గారిది. వీటికి లింక్ డాక్యుమెంట్లు లేవంటే అది కలెక్టర్ గారు చూసుకోవాలా. మాకు ఇచ్చింది ఆ రోజు కలెక్టర్ గారు 25 సంవత్సరాలకి లీజ్ అగ్రిమెంట్. ఒకవేళ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు వాళ్ళదైతే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలా ఖాళీ చేయమని. ఈ రోజు వరకు కూడా ఈ సర్వే నెంబర్ ఇప్పటి వరకు కూడా మీరు చూసుకోవచ్చు. 22A ఉంది. 22A ఉందంటే అర్థం ఏంటండి? ప్రభుత్వ భూమి అని అర్థం. ఈ కేవలం నిన్న మొన్న కూడా సర్క్యూట్ హౌస్ లో ప్రభుత్వ అధికారులతో మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి సూట్ కేస్ కంపెనీల అధినేత 16 నెలలు జైల్లో ఉన్న A2 వ్యక్తి విజయసాయిరెడ్డి గారు పార్టీ కార్యాలయం విధ్వంసం చేయడానికి సమాలోచనలు జరిపారా లేదా? మీ అందరికీ తెలుసు. ప్రతి శనివారం ఆదివారం వస్తే చాలు నగరంలో విధ్వంసాలు, ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విశాఖ నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా విశాఖ నగరంలో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ప్రతి శనివారం ఆదివారం సంక్రాంతి దసరాలు ఏమీ లేవు, విధ్వంసాలే. విజయసాయిరెడ్డి గారు సింహాద్రి అప్పన్న స్వామిని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని పోర్టు స్టేడియం వైఎస్ఆర్ కప్ జగరణ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీకి వేదికైంది. ఈ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో క్రికెట్ టీములు పాల్గొని క్రీడా స్ఫూర్తిని కనబరిచాయి. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామంటున్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజ్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. పోర్టు స్టేడియంలో ఉత్తర నియోజకవర్గంలోని పోర్ట్ స్టేడియం ఈ రోజుని క్రికెట్ మ్యాచ్లతోటి జగనన్న కప్పు టోర్నమెంట్ తోటి పెద్ద ఉత్సాహం కనిపిస్తుంది. ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది ఈ స్పోర్ట్స్ జరుగుతున్న తీరు ఎట్లా ఉందండి? ఇది నిజంగా గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు, మా అందరి ప్రీతమ నాయకులు, ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విశాఖపట్నం నగరంలో ఉన్న యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసే విధంగా ఒక మెగా ఈవెంట్ని, ఇది మనం చాలా ఈ దేశ చరిత్రలోనే పెద్ద ఈవెంట్ ఇది. సుమారు 422 టీములు, 6,784 మంది ప్లేయర్స్లు ఉన్న క్రీడా టాలెంట్ని వెలికి తీసే విధంగా, వారిని ప్రోత్సహించే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్దలు విజయసాయిరెడ్డి గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 21వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు యువత అందరూ కూడా చాలా హ్యాపీగా, ఈ కోవిడ్ వల్ల చాలా వరకు మనకు తెలుసు, లాక్డౌన్ వల్ల అందరూ కూడా క్రీడలకి దూరమైన పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా ఉత్సాహంతో ఈ టోర్నీని విజయవంతం చేయండి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న యువతలో ఉన్న టాలెంట్ని బయట తీసి వారిని ప్రోత్సహించిన విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నం నియోజకవర్గ ప్రజల తరపున, విశాఖపట్నం యువత తరపున నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్స్ మేము ఎలా చేస్తామని. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజైతే ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారో అందరూ కూడా విషెస్ చేస్తూ, భవిష్యత్తులో కూడా యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ప్రోత్సహిస్తుందని తెలియజేస్తాం. ఓకే, ఇది విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ పరిధిలోని పోర్ట్ స్టేడియంలో
పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఈ క్రికెట్ మ్యాచ్ సాగడం విశేషం. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు ఎస్డివి, విశాఖపట్నం. సంక్రాంతి సందర్భంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కు అనూహ్య స్పందన లభించింది. విశాఖ నగరంలోని ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు హాజరై ఫైనల్స్ ను తిలకించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపిన ఘనత సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకే దక్కుతుందంటున్న అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మన పోర్ట్ స్టేడియంలోని జగనన్న క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి, మేడం ఎట్లాగా ఉందా, ఈ ఫీలింగ్ ఎట్లా ఉందండి? అందరికీ నమస్కారం. మరి సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది. ఎంత ఉత్సాహం యువతలో మనందరం చూసాము. మరి గత 10 నెలలుగా కోవిడ్తో నిరుత్సాహంగా ఉన్న యువత ఈరోజు మరి ఉత్సాహంగా ఈరోజు అందరూ ముందుకు వచ్చి 19 రోజులుగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా గౌరవ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇప్పటికే పోటీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ ఫైనల్ మ్యాచ్కి అత్యధికంగా ఎప్పుడూ లేదు మన విశాఖపట్నంలో. మరి 122 మ్యాచ్లు ఈరోజు ఇక్కడ వచ్చి ఆడటం అనేది విశాఖపట్నానికి ఒక చరిత్ర. మరి ప్రగతి భారత్ ఫౌండేషన్ మరి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ విశాఖపట్నంకే ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది. మరి ఇక్కడున్న పౌరులందరిలో కూడా ఆ ఉత్సాహం, యువతలో ఒక నూతన ఉత్తేజం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు మరి సంకల్పించిన వెంటనే అందరం కూడా ఎంతో ఆనందించాం. ఎందుకంటే మరి మన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. మరి ఒక యువ నాయకత్వం మరి రాష్ట్రానికి అధినాయకుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువత అంతా కూడా మరి ఒక వివేకానందుడి జయంతి మనకి 12వ తారీఖు మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుతో స్టార్ట్ చేసుకుని ఇవాళ వివేకానంద జయంతి 12వ తారీఖు వరకు మరి ముఖ్యంగా యువతని ఆయన మేల్కొల్పే విధంగా యువజనోత్సవాలు జరుగుతున్న తరుణంలో మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో ఇవాళ మరి వివేకానందుడు కలలుగన్న యువత ఒక ఉత్సాహంతో ఒక ఉత్తేజంతో ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత ఒక 100 మంది ఉంటే ఈ భారతదేశం యొక్క స్థితిగతులు మారుస్తానన్న స్వామీజీ ఏదైతే కలలు కన్నారో ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి మరైతే సంకల్పం శ్రీకారం చుడుతుందని చెప్పి మాకు ఎంత ప్రజాప్రతినిధులుగా మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. గౌరవనీయులు సాయిరెడ్డి గారికి మరి ఇటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మరి మేము అందరూ యువతరం తరపున ప్రజాప్రతినిధులుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి యువత కోసం మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ హై అండ్ విశాఖపట్నానికి వస్తుంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మరి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తారు. దానికి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రమేష్ పోఖ్రియాల్ గారు కూడా హాజరవుతారని అయితే విషయం తెలిసింది. రోజుల్లో విశాఖపట్నం దేశానికే ఒక తలమానికమైన నగరంగా అటు పౌరులు కానీ ఇటు అభివృద్ధి కానీ ఒక సంకేతంగా నిలుస్తుందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా ఉంది ఈ స్పోర్ట్స్ అని చూసారు, ఎలా ఉంది ఇప్పుడు? గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వంలో అలాగే వారి ఆశీస్సులతో శ్రీ విజయసాయిరెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వంలో ఏ పని చేసినా ఒక చరిత్ర, ఒక సాహసోపేతమైన సాహసం, నిజంగా కనీవిని ఎరగనటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ చూస్తుంటే నాకైతే నిజంగా మరి యూత్లో మంచి ఉత్సాహం, ప్రోత్సాహం, మెంటల్గా మంచి ఎబిలిటీ అన్నిటికన్నా మించి వాళ్ళ లైఫ్లో ఒక చక్కటి దశ ఏర్పరిచే విధంగా ఇది నాకైతే కనిపిస్తుంది. ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రతి సంవత్సరం జరగాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, అలాగే నేను కోరుతున్నాను మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సారథ్యంలో స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఇప్పుడు తయారు చేశారు. ఆ స్పోర్ట్స్ పాలసీలో
ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. స్పోర్ట్స్లో పాల్గొన్న మంచి ప్రతిభావంతులకి ఉద్యోగాలు కూడా కల్పించాలి. అలాగే ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహించినట్లయితే మనం ఇతర దేశాలతో ఇతర రాష్ట్రాలతో మనం కంపీట్ చేసేటువంటి అవకాశం మనందరికీ వస్తుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అదే విశాఖపట్నంలో పోర్ట్ స్టేడియము పెద్ద పాలహారంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినప్పుడు కూడా జనం కేరింతతో ఉత్సాహంతో చురుగ్గా సాగుతుంది. కొద్దిసేపట్లో ఈ బహుమతి ప్రదానం కూడా చేసిన తర్వాత విజేతలకు బహుమతి ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథిగా విజయసాయి రెడ్డి కూడా వచ్చి అందరిని ఉత్సాహపరచడం జరిగింది. కెమెరా పర్సన్ గయాస్తో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. పోర్టు స్టేడియంలో వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీకి విశేషమైన స్పందన లభించింది. దక్షిణ నియోజకవర్గం నుంచి అనేక టీంలు ఈ పోటీలో పాల్గొన్నాయి. సంక్రాంతి సందర్భంగా యువతను ఉత్సాహపరిచే విధంగా ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కప్పు జగనన్న ట్రోఫీకి ఈరోజు ఫైనల్ మ్యాచ్ పెద్ద ఎత్తున పోర్ట్ స్టేడియంలో జరుగుతుంది. విశాఖ సౌత్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అక్కడ గ్యాలరీని కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించడం జరిగింది. ఈ మ్యాచ్ కోసం అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది ఈ ఏర్పాటు? చూశారు మీరు, మీ కాన్స్టిట్యూన్సీ వరకు చాలా అద్భుతంగా జరుగుతుంది. మీ టీం కూడా పాల్గొంది. దీంట్లో మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మన విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చారు. వైఎస్ఆర్ కప్ అని చెప్పేసి విజయసాయి గారికి చెప్పాలి ముందు హ్యాట్సాప్ అని చెప్పి. బికాజ్ యూత్ చాలా డిప్రైవ్ అయ్యి ఉంది. గత 10 months నుండి కూడా ఈ అన్ప్రెసిడెంటెడ్ కోవిడ్ క్రైసిస్ వల్ల పాపం ఎంటర్టైన్మెంట్ కోల్పోయారు, సోషల్ లైఫ్ కోల్పోయారు, ఎడ్యుకేషన్ లైఫ్ కోల్పోయారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ అన్నీ కోల్పోయావి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఇలాంటి తరుణంలో ఏంటంటే అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, యూత్లో మళ్ళీ కొత్త ఎంతూజియాజంని రీజనరేట్ చేయాలి అని చెప్పేసి ఒక మంచి దృక్పథంతో మన వైఎస్ఆర్ కప్ అని చెప్పేసి విజయసాయి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా సౌత్ కాన్స్టిట్యున్సీ మంచి లీడింగ్ పొజిషన్ తీసుకుంది. సో ఇలాంటివన్నీ కూడా యూత్లో ఏంటంటే ఈ యంగ్ లైఫ్లోనే ఆ యాటిట్యూడ్ని చేంజ్ చేస్తుంటుంది అన్నమాట. చూడండి, 15 years దే ప్రాక్టీస్ ఫర్ 15 seconds ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటారు అథ్లెటిక్స్. జస్ట్ 15 seconds పెర్ఫార్మెన్స్ కోసం 15 years ప్రాక్టీస్ చేస్తారన్నమాట. అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉండే వాళ్ళకి నిజంగా అందుకే అంటారు నెల్సన్ మండేలా లాంటి వ్యక్తులు, స్పోర్ట్స్ క్రియేట్స్ ఇన్స్పిరేషన్, స్పోర్ట్స్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ యునైటింగ్ ద వరల్డ్ అంటారు అన్నమాట. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద గవర్నమెంట్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద రేషియల్ బ్యారియర్స్ అంటారు. తర్వాత సంక్రాంతి, ప్రతి సంక్రాంతికి ఏదో ఒక ఈ కోడి పందాలని లేకపోతే సాంప్రదాయ క్రీడలు జరిగేవి. ఈ సంవత్సరం విశాఖపట్నంలో చాలామంది యువత ఈ క్రికెట్ పోటీల పట్ల చాలా ఆసక్తి చూపించారు. దానికి కారణం ఏంటంటే మన సంక్రాంతిలో ట్రెడిషనల్ ఇవన్నీ ఏం నేర్పిస్తాయంటే మనకి కావాల్సిన ఒక సోషల్ లైఫ్ని మనం అది రావాలి. కానీ అంతేగాని మనమేమో ఏదో రకంగా ఇలాంటివి గ్యాంబ్లింగ్ గేమ్స్ పెట్టేసి వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ పాడు చేసేసి ఒక కొట్లాటలకి దారి తీసేలాగా ఉండకూడదు అనేది ఒక మెయిన్ ప్రధానం అన్నమాట. సో ఈరోజు ఈ క్రికెట్ అనేది ఏంటంటే కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తారు. నియర్ అబౌట్ 432 teams పార్టిసిపేట్ చేసామన్నమాట. దీంట్లో ప్రతి టీంలో 15 members అన్నమాట. అంటే 15 members అంటే ఆ వార్డులోని ఒక 5-6 teamలు వచ్చాయంటే ఒక కదిలికి వచ్చిందన్నమాట. ఏదో జరుగుతూ ఉంది. ఇది అవసరం అన్నమాట. ఇది ప్రతి జిల్లాలో కూడా జరగాలన్నమాట. ఎందుకంటే ఈ యూత్ ఏదైతే లాస్ అయిపోయి ఉందో ఆ లాస్ అంతటినీ కూడా ఈరోజు ఏమో వాళ్ళని ఆ ఫేసెస్లోనేమో న్యూట్రలైజ్ చేశారన్నమాట. వైఎస్ఆర్ కప్ అనేది మన విజయసాయి గారు న్యూట్రలైజ్ చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్త ఎంతయాజంలోకి వచ్చారు. కోవిడ్ అనే దాన్ని ఏమో మేము ఓవర్కమ్ చేసాము ఈ సిచ్యుయేషన్ అని చెప్పేసి, ఈ మానవీయత సంవత్సరంలో ఎన్నడూ సంభవించిన ప్రళయాన్ని కూడా మేము దాటుకొచ్చామని చెప్పేసి చాటి చెప్పడానికి ఇది ఒక కప్పు అని చెప్పేసి కూడా చెప్పచ్చు అన్నమాట. అయితే ఈవేళ ఆ ఫైనల్ పోటీ, క్రికెట్ పోటీ నిర్వహించడం అభినందనీయమని, అలాగే ప్రతి సంక్రాంతి కూడా సాంప్రదాయ పోటీల కంటే క్రికెట్ పోటీ వల్ల యువతలో నిబిడీకృతమైనటువంటి ప్రతిభను వెలిగించడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయాస్తో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముగిసిన వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీ. విన్నర్ గా తూర్పు నియోజకవర్గం, రన్నర్ అప్ గా పశ్చిమ నియోజకవర్గం. ప్రతి ఏటా జగనన్న క్రికెట్ పోటీలు నిర్వహిస్తామన్న ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కార్యాలయం విషయంలో నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం. ఎంపీ విజయసాయిరెడ్డి విధ్వంసాలు మానుకోవాలన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు అధికారులు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.